Very good morning. RRB Clerk Mains Paper Explanation Model Test number 3. Quantitative Aptitude question number 161 onwards. Question number 161. Question number 161 మనకి pie chart and table ఇచ్చాడండి. Data analysis, pie chart and table. Study the following pie chart and table carefully and answer the questions. Study the following pie chart and table carefully and answer the following questions. Percentage breakup of employees working in various departments of an organization and the number of male in them. Percentage breakup of employees working in various departments of an organization and the number of male in them. Departments ఇచ్చాడు, male ఇచ్చాడండి టేబుల్లో. పర్సంటేజ్ బ్రేకప్ ఇచ్చాడు. ఇక్కడ డిగ్రీస్లో చెప్తున్నాడు ఒకటి. This is IT అండి. IT మార్కెటింగ్ 32%, ప్రొడక్షన్ 12%, HR 13%, అకౌంట్స్ క్వశ్చన్ మార్క్ అండ్ 68.4 డిగ్రీస్. 68.4 డిగ్రీస్ అంటే 3.6 తో డివైడ్ చేస్తే ఇది దట్ ఈస్ 18% వస్తుందండి. ఇది 18%. ఇది 18%, మార్కెటింగ్ 32%, 18 ప్లస్ 32 50, 50 ప్లస్ హెచ్ఆర్ అండ్ ప్రొడక్షన్ టుగెదర్ 13 ప్లస్ 12 25 అంటే 18 ప్లస్ 32 50, 50 ప్లస్ 25 75 అంటే అకౌంట్స్ 25%. అకౌంట్స్ 25% అండి. 25% అకౌంట్స్ అంటే ఐటీ 18%, 68.4 డిగ్రీస్ 18%, అకౌంట్స్ 25%. 18 ప్లస్ 32 50 ప్లస్ 25 75, 75 13 ప్లస్ 12 25 100% సరిపోయిందండి మనకి. ఎస్, టోటల్ నెంబర్ కూడా ఇవ్వాలి కదండి. టోటల్ నెంబర్ ఈజ్ 1200 అండి. 1200 టోటల్ నెంబర్ ఆఫ్ ఎంప్లాయీస్ ఇన్ ఆల్ ద డిపార్ట్మెంట్స్ టుగెదర్ ఈజ్ 1200. ఆ 1200 ఇప్పుడు మనం డివైడ్ చేద్దామండి. ప్రొడక్షన్ డిపార్ట్మెంట్స్ ఏమేమి ఇచ్చాడండి. ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ టేబుల్లో ప్రొడక్షన్, హెచ్ఆర్ అండ్ ఐటీ, మార్కెటింగ్ అండ్ అకౌంట్స్. సో ప్రొడక్షన్ డిపార్ట్మెంట్, హెచ్ఆర్ అండ్ ఐటీ అండ్ మార్కెటింగ్ అండ్ అకౌంట్స్. ఓకేనండి. దెర్ ఆర్ 5 డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ అండి. ప్రొడక్షన్, సో ఇక్కడ మేల్, ఫిమేల్ అండ్ టోటల్ నెంబర్ అండి. సో ఇలా డిస్ట్రిబ్యూట్ చేసేస్తే మనం ప్రొడక్షన్ డిపార్ట్మెంట్, హెచ్ఆర్ డిపార్ట్మెంట్, ఐటీ డిపార్ట్మెంట్, మార్కెటింగ్ డిపార్ట్మెంట్, అకౌంట్స్ డిపార్ట్మెంట్ అండ్ ద టోటల్ కూడా తీసుకుందాం అండి. ఎస్, టోటల్ ఆల్ టుగెదర్ ఆల్ ద డిపార్ట్మెంట్స్ 1200 చెప్పాడండి. 1200. ఇప్పుడు మనం పర్సంటేజెస్ తీసుకుంటే ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ 12%, 12 12s are 144 అండి. 12 12s are 144. ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ 12%, 1200లో 12% అంటే 144. అండ్ నెక్స్ట్ డిపార్ట్మెంట్ దట్ ఈస్ హెచ్ఆర్ 13%, 13% అంటే 156. 12 13s are 156. అండ్ నెక్స్ట్ డిపార్ట్మెంట్ ఐటీ ఈజ్ 18% అండి. ఐటీ ఈజ్ 18%, 18 12s are 216. 18 12s are 216. అండ్ మార్కెటింగ్ దట్ ఈస్ 12%. మార్కెటింగ్ 32%, 32 12s అండి. 32 12s are 320 plus 64 384. అండ్ ద లాస్ట్ డిపార్ట్మెంట్ 25% అకౌంట్స్ డిపార్ట్మెంట్ అండి. 25% అంటే 300. దిస్ ఇస్ ద టోటల్. ఓకే. అండ్ మేల్ ఈజ్ గివెన్ అండి. ఫిమేల్ మనం చెప్పాలి. ఇప్పుడు మేల్ వాడు ఇచ్చాడు. నెంబర్ ఆఫ్ మేల్ ఇన్ డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ ఆఫ్ ద కంపెనీ. ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ మేల్ 54, హెచ్ఆర్ డిపార్ట్మెంట్ 108 అండ్ ఐటీ డిపార్ట్మెంట్ 133 and 176 మార్కెటింగ్ డిపార్ట్మెంట్, అకౌంట్స్ డిపార్ట్మెంట్ 160. సో ఓకే. సో మేల్ ఇప్పుడు మనం చూస్తే ఫిమేల్ వచ్చేస్తుంది 300 కాబట్టి ఇక్కడ 140, 384లో 176 తీయాలండి. దట్ ఈస్ 208, 384 minus 176, 6 plus 8 14, 170, 370 plus 14 384 సరిపోయిందండి. 133 దీంట్లోంచి తీసేస్తే 3, 21లోంచి 83 అండి. అండ్ నెక్స్ట్ 156లోంచి 108 తీస్తే దట్ ఈస్ 48 అండ్ 144లోంచి 54 తీస్తే ఎస్ 90. 54 ప్లస్ 90 144. సో ఈ టోటల్ కూడా చెప్పొచ్చండి మనం. ఈ టోటల్ దిస్ ఇస్ 631. 6 plus 4 10 21. Yes, 631 is the total అండి. 1200లోంచి 631 తీసేస్తే that is 569. This is the total. Yes, 21 2 అంటే ఇక్కడ 7
17, 30, 47, 47 plus 10, 57, 57 plus 631. సో టోటల్ సరిపోయిందండి. దిస్ ఇస్ ద టేబుల్ అండి. ఈ టేబుల్ ప్రకారం మనం క్వశ్చన్స్ చేయాలి. ఇది ప్రీ లోడెడ్ టేబుల్ ఉంది. ప్రీ లోడెడ్ టేబుల్ నేను ఒకసారి తీసుకొస్తాను, చూడండి ఒకసారి. ప్రీ లోడెడ్ టేబుల్ అండి. టోటల్ నెంబర్ ఆఫ్ ఎంప్లాయీస్ ఇన్ డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ ఈజ్ 1200 అండి. ప్రీ లోడెడ్ టేబుల్ ఒకసారి చూద్దాం, చూడండి. ప్రీ లోడెడ్ టేబుల్, ఎస్, దిస్ ఇస్ ద టేబుల్ అండి. ప్రీ లోడెడ్ టేబుల్, ఎస్. Departments: production 54, 90 and 144, HR 108, 48 and 156, and IT department 133, 83, 216, marketing department 176, 208, 384, 160, 140, 300, 631, 569, 1200. ఎస్, ఇప్పుడు ఆటోమేటిక్గా క్వశ్చన్స్ అన్ని మనకు కరెక్ట్ అవుతాయండి. క్వశ్చన్స్, ఎస్, టేబుల్ వచ్చేసింది. ద నెంబర్ ఆఫ్ మేల్ వర్కింగ్ ఇన్ మార్కెటింగ్ డిపార్ట్మెంట్ ఈజ్ వాట్ పర్సంటేజ్ ఆఫ్ ద నెంబర్ ఆఫ్ మేల్ వర్కింగ్ ఇన్ మార్కెటింగ్ డిపార్ట్మెంట్ ఈజ్ 176. 176 is what percentage of the total employees working in that department. In that department is 384, and 176 male. So total employees in that department is marketing department 384 into 100 just that gives the percentage. Therefore first option 46% is the answer. 45.833 అంత వస్తుందండి. ఇది 46 approximate అండి. 46% approximate. Next 162. What is the respective ratio between the number of female working in HR department? Female HR 48. Female HR department 48 అండి. HR department female, and the total employees in that department. Total employees in that department is 156. So 156. Cancellation చూస్తే 3 cancellation 16 times, 3 cancellation 52 times. 16 is to 52. Therefore the answer is yes, 16 3s. Yeah, మళ్ళీ 4 క్యాన్సిల్ అవుతుంది ఇక్కడ. 4 cancellation చూస్తే 4:13. Therefore the answer is 4:13. Third option is the answer. 4:13. Third option is the answer. 16 52 వచ్చిందండి. 4 క్యాన్సిల్ అవుతుంది. 4 times 13 times 4:13. Third option is the answer. Next one 163. The number of male working in all the departments of the organization forms what percentage of the total employees working in all the departments together? So male 631 and total 1200 into 100 just that gives the percentage. Therefore zeros get cancelled. 12 600 లో అయితే మనకి ఎగ్జాక్ట్లీ 50 times 52 point something వస్తుందండి. 52 point something మీద ఉన్న ఆన్సర్ 52.58. Fourth option is the answer. Fourth option is the answer. Next 164. What is the average number of female working in all the departments together? Average number అడుగుతున్నాడండి. 569 by 5. So 569 by 5 average అడుగుతున్నాడండి. Therefore 500 అంటే 60, 70 తీసుకుంటే కనుక 114. సో అప్రాక్సిమేట్ మాట్లాడుతున్నాడు. అప్రాక్సిమేట్ 114. 570 అయితే 114 అండి. Therefore fourth option is the answer. 165. So 165, what is the difference between the male employees in accounts department? Male employees account departments is 160 HR and IT together. Male employees accounts HR and IT. So therefore 160, 108, 133. Female employees in the same departments difference అడుగుతున్నాడండి. Female employees accounts 140 and HR and IT 48, 83. Therefore ఇక్కడ 11,0401 అండి. ఇక్కడ 11 1 8 plus 8 16 17 1 271. So 401 కి 271 కి డిఫరెన్స్ కావాలండి. దట్ ఈస్ 130 is the difference. Therefore the answer is 130. Therefore the answer is 130. Fifth option is the answer. సో ఎక్కడికి అది కంప్లీట్ అయిందండి. నెక్స్ట్ వన్ టేబుల్ అండి. టేబుల్ చూద్దాం ఒకసారి. టేబుల్ తీసుకుంటే ఏమంటున్నాడు చూడండి. ఆన్సర్ ద క్వశ్చన్స్ బేస్డ్ ఆన్ ద ఇన్ఫర్మేషన్ గివెన్ బిలో. ఆన్సర్ ద క్వశ్చన్స్ బేస్డ్ ఆన్ ద ఇన్ఫర్మేషన్ గివెన్ బిలో. The table represents the marks obtained by 5 students in 4 mock tests of SSC. The table represents the marks of 5 students in 4 mock tests of SSC. The percentage of marks obtained by each of the 5 students out of the maximum marks in all the 4 mock tests together is given. Some data are given while some data are missing in the table. The maximum marks of each mock test is 100. Maximum marks 100 అని చెప్తున్నాడు. Yes, there are 5.
five students అండి. ప్రవీణ్, వినయ్, సఖి, అన్వేష్, అభి. There are 5 students and 4 different mock tests. Mock test 1, 2, 3, 4. సో ఇప్పుడు మనం ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఎస్, ఇక్కడ ఈ టోటల్ ఉంది కాబట్టి దీన్ని ఫైండ్ అవుట్ చేయగలం. ఎస్, ఎందుకంటే ఇది ఫిల్ చేయొచ్చు. ఎస్, కమాన్ చూడండి. 312 లోంచి ఈ 4 కలిపి తీసేద్దాం. అంటే 64, 45, 109, 70, 67, 137. సో యాడ్ చేస్తే 16, 4, 246. సో therefore 312 లోంచి 246 తీసేస్తే 54 ప్లస్ 12, 54 ప్లస్ 12 దట్ ఈస్ 66. అంటే ఇక్కడ ఈ బ్లాంక్లో ఏముండాలంటే 66 ఉండాలండి. 66 ఉంటుంది అక్కడ. వెరీ గుడ్. నెక్స్ట్ ఇప్పుడు ఈ బ్లాంక్ ఫిల్ చేయొచ్చండి మనం. ఈ బ్లాంక్ ఫిల్ చేద్దాం. ఈ బ్లాంక్ ఎలా ఫిల్ చేయొచ్చు అంటే పర్సంటేజ్ చూడండి. 45, 55, 100, 175. బట్ ఇక్కడ 60% అంటున్నాడు. 60% అంటే 4 సబ్జెక్ట్స్ మ్యాక్సిమం మార్క్స్ 100 కాబట్టి 240 మార్క్స్ రావాలి. 60% కాబట్టి 64 సార్ 240. ఇక్కడ ఇది 100, 175, 240 రావాలంటే అది ఒక 40, ఇది ఒక 25, 65 మార్క్స్ రావాలి ఇక్కడ. 65. ఓకే, ఎస్. ఇప్పుడు ఇది 65 అయితే ఇది చెప్పొచ్చు మనం. అంటే ఇది ఎంతో చెప్పొచ్చు అండి. అది ఫిల్ చేద్దాం. ఫిల్ చేస్తే 321 లోంచి ఈ 4 తీసేయాలి. 56, 44, 100, 165, 165 ప్లస్ 72, 167 ప్లస్ 70 అండి. దట్ ఈస్ 237. ఎస్, 237 321 లోంచి తీసేయాలండి. 321 లోంచి 237 తీసేస్తే 4. ఎస్, 4, 1, 11 లోంచి 3 తీస్తే 8, 84 వచ్చిందండి ఇక్కడ. 84. ఇప్పుడు యాడ్ చేద్దాం ఒకసారి. 10, 15, 21, 2, 21, 25, 32 సరిపోయిందండి. ఇప్పుడు వీడి పర్సంటేజ్ చెప్పొచ్చండి. వీడి పర్సంటేజ్ అంటే 66, 44, 110, 194, 280 అండి. 280 అంటే 70% అండి. వీడి 70%. ఇక్కడ ఆల్రెడీ 56, 64 అంటే 120, 200, 200 అంటే అక్కడ 70% అయితే 280 ఉండాలి. 2 4s are 8, 272. ఇది 200 అయితే ఇది 72 అవుతుందండి. ఇది 72. ఓకే. సో దెన్ ఇక్కడ కూడా ఇది పర్సంటేజ్ ఉంది కాబట్టి 44, 56 టుగెదర్ 100, 170. 57.5% అంటే 60% అంటే మనకి 240, 230 రావాలి. ఇప్పుడు 230 రావాలంటే ఇక్కడ 60 ఉండాలి. ఇది 130, 100, 230 సరిపోయిందండి. ఎస్, ఎప్పుడైతే ఇక్కడ 60 వచ్చిందో ఇది ఫిల్ అవుతుందండి. ఈ టోటల్ చెప్పొచ్చు. అలాగే ఇక్కడ ఈ టోటల్ నుంచి ఈ 4 తీసేస్తే ఎస్ 80, 86, 378 లోంచి తీసేయాలి. 86 ప్లస్ 12, 17, 1, 24 ప్లస్ 5, 297. 297 అంటే 378లో 81 వచ్చిందండి ఇక్కడ. దిస్ ఇస్ 81. ఓకే. సో ఇది టోటల్ చేస్తే ఇప్పుడు 8 ప్లస్ 2, 10, 19, 1, 8, 12, 11, 23 ప్లస్ 6, 29, 299 వచ్చిందండి టోటల్. సో ఇప్పుడు ఇది ఫిల్ చేయొచ్చండి. అంటే 67 ఈ రెండు కలిపితే 140, 140, 80, 221, 67, 221, 67, 288. 288 అంటే 72%. ఎస్, టేబుల్ ఫుల్ఫిల్ అయిందండి. ఈ టేబుల్ ఫుల్ఫిల్ అయితే క్వశ్చన్స్ ఆటోమేటిక్ వచ్చేస్తాయి. ఫైండ్ ద ఓవరాల్ పర్సంటేజ్ ఆఫ్ మార్క్స్ అబ్టైన్డ్ బై వినయ్. ఫస్ట్ క్వశ్చన్ అండి. ఫైండ్ దట్ ఈస్ క్వశ్చన్ నెంబర్ 166 కి ఫైండ్ ద ఓవరాల్ పర్సంటేజ్ ఆఫ్ మార్క్స్ వినయ్. వినయ్ is 70%. therefore 70% is the answer. 167 కండి. 167 చూస్తే find the difference between the marks obtained by Praveen in mock test 2, 72,
and Anvesh in the same mock test. Anvesh, so therefore 72-60 వాళ్ళిద్దరి మధ్య డిఫరెన్స్ 12, 168 అండి. 168 చూస్తే find the overall percentage marks obtained by Abhi 72%. Therefore 169 చూస్తే find the ratio of the marks obtained by Vinay in mock test 1, 66, to the obtained by Abhi in mock test 4, 81. 66 is to 81. 66 is to 81 అంటే 3 cancellation, 22 is to 27. Next 170 చూస్తే find the marks obtained by Saki in mock test 3. Saki in mock test 3 65. These are the answers. Okay, ఇవి క్వశ్చన్లు, ఇవి ఆన్సర్లు. వెరీ క్లియర్ దాట్. నెక్స్ట్ 171 onwards. 171 onwards అండి. Individual questions. A train can travel 20% faster than a bus. Both start from the point A at the same time and reach point B 80 kilometers away from A at the same time. రెండు ఒకేసారి బయలుదేరండి. ఒకే టైంకి ఒకే ప్లేస్ నుంచి బయలుదేరిని A to B 80 kilometers away, but the train travel 20 kilometers faster than the bus and the train. So 20 kilometers faster అంటున్నాడు కాబట్టి bus and train 20 kilometers faster and speeds ratio, that is this is the ratio of their speeds. But the train lost for 20 minutes while stopping at the stations. Train 20 minutes loss అయిందట. సో టైమ్స్ రేషియో ఎలా ఉంటుందంటే 6:5. 6:5 ఇది టైమ్స్ రేషియో. ఓకే, ఏ ట్రైన్ కెన్ ట్రావెల్ 20% faster than a bus కంటే 20% ఫాస్ట్గా వెళ్తుందండి ట్రైన్. both start from the point A at the same time and reach point B 80 kilometers away from point A at the same time. రెండు ఒకే టైం బయలుదేరి ఒకే టైంకి రీచ్ అని. కానీ దీని స్పీడ్ ఎక్కువ కాబట్టి త్వరగా వెళ్ళాలి. బట్ ద ట్రైన్ లాస్ట్ 20 minutes వైల్ స్టాపింగ్ అట్ ద స్టేషన్స్. దాని స్టాపేజెస్లో 20 minutes వేస్ట్ అయింది కాబట్టి రెండు ఒకే టైంకి చేరుకున్నాయి. ఫైండ్ ద స్పీడ్ ఆఫ్ ద బస్ ఇన్ కిలోమీటర్స్ పర్ అవర్. సరే, ఓకే, ఇక్కడ డిఫరెన్స్ చూస్తే మీకు వన్ పార్ట్ ఈజ్ ఈక్వల్ టు 20 minutes. 1 part 20 minutes అయితే 6 parts 120 minutes. 120 minutes అంటే దట్ ఈస్ 2 hours. సో 2 hours ట్రావెల్ చేస్తుంది ఈ బస్. మొత్తం ఎంత డిస్టెన్స్ అంటే 80 kilometers. దేర్ ఫర్ టైమ్ టీ ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై స్పీడ్. దేర్ ఫర్ మనకు కావాల్సింది స్పీడ్ అండి. స్పీడ్ ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై టైమ్. Distance 80 kilometers that can be traveled in 2 hours. Therefore 40 kilometers per hour, that is the speed of the bus. First option is the answer. Next 172. 172, a bag contains 15 green balls and 10 yellow balls. Green balls 15 and yellow balls 10. A bag contains 15 green balls and 10 yellow balls, and a second ball is drawn after the draw of the first ball without replacement. Then what is the probability that the second ball is yellow? So ఏమంటున్నాడండి, a second ball is drawn after the draw of the first ball. ఫస్ట్ బాల్ డ్రా చేశాడు, సెకండ్ బాల్ కూడా డ్రా చేశాడు వితౌట్ రీప్లేస్మెంట్. అంటే ఫస్ట్ బాల్ రీప్లేస్ చేయలేదని చెప్తున్నాడు. 2 balls డ్రా చేశాడండి. ఒక బాల్ డ్రా చేశాడు వితౌట్ రీప్లేస్మెంట్, అనదర్ బాల్ కూడా డ్రా చేశాడు. సో దేర్ ఫోర్ దెన్ వాట్ ఈస్ ద ప్రాబిలిటీ సెకండ్ బాల్ ఈజ్ ఎల్లో. సెకండ్ బాల్ ఎల్లో అవ్వాలట. సెకండ్ బాల్ ఎల్లో అవ్వాలంటే ఫస్ట్ బాల్ గ్రీన్ అన్న అవ్వచ్చు, ఎల్లో అన్న అవ్వచ్చు. ఫస్ట్ బాల్ మనకి గ్రీన్ అయింది అనుకోండి. ఫస్ట్ బాల్ గ్రీన్ అవడం అంటే 15/25. సో అప్పుడు సెకండ్ బాల్ ఎల్లో రావడానికి 10/24 అవుతుందండి. 10/24. అలా కాకుండా ఫస్ట్ ఎల్లో వచ్చింది అనుకోండి అంటే 10/25. అప్పుడు సెకండ్ బాల్ కూడా ఎల్లో వచ్చింది అనుకోండి, దేర్ ఫోర్ 9/24. ఫస్ట్ బాల్ ఎల్లోనే, సెకండ్ బాల్ ఎల్లోనే. ఇక్కడ మీరు కామన్ తీయచ్చు. 10/25 కామన్ తీయచ్చు. 10/25, 10/20. 10/25 కామన్ తీసాం అనుకోండి, 10/25 కామన్ తీసాం అనుకోండి. దేర్ ఫోర్ 15/24 మిగులుతుంది. 15/24. 10/25 కామన్ తీసాం కాబట్టి 15/24 మిగులుతుంది. ఇక్కడ 10/25 కామన్ తీసాం కాబట్టి 9/24. సో దేర్ ఫోర్ వెరీ క్లియర్ దట్ 15/24, 9/24 అంటే ఇది 1 అయిపోతుందండి. ఇది 1 అయిపోతే 10/25 వస్తుంది ఆన్సర్. 10/25 అంటే దట్ ఈస్ నథింగ్ బట్ 2/5. దేర్ ఫోర్ ద ప్రాబిలిటీ ఈస్ 2/5. సెకండ్ ఆప్షన్ ఇస్ ద ఆన్సర్. అంటే ఇప్పుడు ఫస్ట్ బాల్ డ్రా చేయడం, సెకండ్ బాల్ డ్రా చేయడం అనేది ఇండిపెండెంట్ ఈవెంట్స్ కాబట్టి మీరు సెకండ్ బాల్ ప్రాబిలిటీ అడుగుతున్నాడు కాబట్టి సెకండ్ బాల్ డ్రా చేయడానికి ప్రాబిలిటీ 10/25 డైరెక్ట్గా రాసేయచ్చు. 10/25 అని దట్ ఈస్ ఈక్వల్ టు 2/5. సో ఇంత సింపుల్ అయిపోతుంది. ఇప్పుడు ఎందుకంటే ఫస్ట్ బాల్ యొక్క డ్రా మీద సెకండ్ బాల్ డిపెండ్ అవ్వలేదు కాబట్టి
సో అంటే ఇప్పుడు ఈ రెండు ఇండిపెండెంట్ ఈవెంట్స్ కాబట్టి ఫస్ట్ బాల్ డ్రా చేయడానికి ప్రాబిలిటీ 1 అయిపోతుందండి. ఆర్ యూ క్లియర్ దాట్? సెకండ్ బాల్ మాత్రమే మనకు కావాల్సి ఉంటుంది. దర్ ఫార్ 2/5 ఆన్సర్ అండి. సెకండ్ ఆప్షన్ ఇస్ ద ఆన్సర్. నెక్స్ట్ 173. From 3 girls and 7 boys of a class, 7 members is to be selected. The number of ways in which the class can be formed so that the boys are in majority is at least one girl is to be chosen. కనీసం ఒక గర్ల్ అయినా ఉండాలట. Therefore గర్ల్స్ 3 మెంబర్స్ అండి, బాయ్స్ 7 మెంబర్స్ ఉన్నారు. మనం 7 మెంబర్స్ టీమ్ సెలెక్ట్ చేయాలి. 7 మెంబర్స్, అట్లీస్ట్ 1 గర్ల్ ఉండాలండి డెఫినెట్గా. అంటే 1 గర్ల్ తీసుకున్నాం అనుకోండి 3C1, అప్పుడు బాయ్స్ 7C6, 7C6 మొత్తం 7 మెంబర్స్ ఉండాలి. గర్ల్ ఒకళ్ళు ఉంటే బాయ్స్ 6 మెంబర్స్. అలా కాకుండా గర్ల్స్ ఇద్దరు ఉన్నారనుకోండి, అప్పుడు 7C5. సార్ గర్ల్స్ ఆల్ ద 3 తీసుకున్నాం అనుకోండి, ముగ్గురు ఉన్నారు, ముగ్గురిని తీసుకున్నాం అనుకోండి, అప్పుడు 7C4. ఇలా. సో గర్ల్స్ని ఒకళ్ళని, అట్లీస్ట్ 1 గర్ల్ ఉన్నారు, కనీసం ఒక గర్ల్ ఉండాలంటే ఒకళ్ళు ఉండొచ్చు, ఇద్దరు ఉండొచ్చు, ముగ్గురు కూడా ఉండొచ్చు. ఆర్ యూ క్లియర్ దాట్? దర్ ఫర్ ఒక గర్ల్ ఉంటే బాయ్స్ 6 మెంబర్స్, గర్ల్స్ ఇద్దరిని తీసుకుంటే బాయ్స్ 5, గర్ల్స్ ఆల్ ద 3 మెంబర్స్ని సెలెక్ట్ చేస్తే there are 7 boys ని చూస్ చేయాలి. చూసింగ్ కాబట్టి కాంబినేషన్. therefore 3C1 అంటే 3 అండి, 7C6, 7C6 అంటే 7C1. NCR is nothing but NC and MNSR. NCR is nothing but NC and MNSR కాబట్టి 7 ప్లస్ 3C2 అంటే 3C1 అయిపోతుందండి. 3C1 కాబట్టి 3, 7C5 అంటే 7C2, 7C2 అంటే దట్ ఈస్ 21. ఎస్, ప్లస్ 3C3 అంటే 1, 7C4, 7C4 అంటే 7C3, 7C3 అంటే 7 into 6 into 5 by 3 into 2 into 1. Therefore, so 6 get cancelled, 35 అండి. ఇది 21, ఇది 21 3s are 63 plus 35. Therefore, 84 plus 35, 117. 84, yes, 84 plus 35, 117. This is the total number of 84 plus 35, 119 అండి. Yes. 84 plus 35, 119. Therefore, the answer is fourth option is the answer. Answer is fourth option, 119. Next 174. So 174 చూడండి. 174. If P's annual salary is 2,16,000. If P's annual salary is 2,16,000. 2,16,000 అంటే మనకి బై 12 చేస్తే యాన్యువల్ శాలరీ మంత్లీ శాలరీ 18,000. యాన్యువల్ శాలరీ 2,16,000 అయితే మంత్లీ శాలరీ 18,000 అండి. ఓకే, 18,000. In a year, her expenses are like 27% for traveling and food, 18% for water and clothes, and out of the remaining 35% is for house rent and the remaining is for savings. What is the amount on saving in 1 month? So 18,000 salary అండి. 18,000 సాలరీలో ఫస్ట్ ఇక్కడ 27% for traveling and food, 18% for water and clothes. 27 plus 18, 45%. 45% spend చేస్తే మిగిలింది 55%. 55% అంటే 11/20. 11/20. Out of the remaining 35% is for house rent and the remaining is for savings. మనకు కావాల్సిన సేవింగ్స్ కాబట్టి 35% పోతే remaining 65%. 65% అంటే 13/20. Yes. Zeros get cancelled. 2 zeros get cancelled. It 2 cancel, 2 2s are 4 cancellation, 180 లో 45 times 45. 45 11s, 45, the product is 45 into 11 13s are 143. 143 45s కావాలి అంటే డెఫినెట్గా ఇక్కడ యూనిట్ డిజిట్ 5 రావాల్సిందే, ఎందుకంటే 5 3s are 15, చివరి 5 రావాలి. చివరి 5 ఉన్న ఆప్షన్ ఒకటే ఉంది. therefore the answer is 6435. 45 143s, that is 6435. Second option is the answer. Next 175. B can do a piece of work in 12 days while C can do it the same piece of work in 16 days. B 12 days, C 16 days అని చెప్తున్నాడండి. B worked for 4 days, C worked for 8 days. అంటే B completed 1/3 of the work and C completed half of the work. So this is 5/6 of the work అండి. 5/6 of the work completed. Okay, then the remaining work is completed by A in 12 days. So A remaining work complete చేస్తాడు. remaining work అంటే 1/6 of the work 12 days. 1 part 12 days అంటే 6 parts 72 days. Therefore the A alone can complete the entire work in 72 days. Fourth option is the answer. Answer is fourth option. 176. Madhu has to cover a certain distance in 2 parts.
He covers the first part by bus at 20 kilometers per hour and the second part with the bike at 30 kilometers per hour. If he covers 120 kilometers by bus and the average speed of the Madhu is 25 kilometers per hour, then what is the distance covered by Madhu with bike? Okay. So if he covers 120 kilometers by bus అంటున్నాడు, బస్ 120 కిలోమీటర్స్ కవర్ చేశాడు బస్ మీద యావరేజ్ స్పీడ్ 20 అంటే 6 అవర్స్ టైం పట్టింది. అండ్ బైక్ మీద డి కిలోమీటర్స్ కవర్ చేశాడు, యావరేజ్ స్పీడ్ 30. ఇది టైం వచ్చిందండి, ఇది టైం వచ్చిందండి. టైం ఈజ్ ఈక్వల్ టు టోటల్ టైంకి ఈక్వల్. టోటల్ టైం అంటే 120 ప్లస్ డి కిలోమీటర్స్ ట్రావెల్ చేశాడు, యావరేజ్ స్పీడ్ ఇస్ 25. ఇది వాడు చెప్తున్నాడు. బస్ మీద 120 కిలోమీటర్స్ ట్రావెల్ చేశాడు. ఇఫ్ హీ కవర్స్ 120 కిలోమీటర్స్ ఆన్ బస్ మీద స్పీడ్ ఎంత అంటే 20 కిలోమీటర్స్ పర్ అవర్. డిస్టెన్స్ బై స్పీడ్ ఈజ్ ఈక్వల్ టు టైం. అలాగే బైక్ మీద డి కిలోమీటర్స్ కవర్ చేశాడు విత్ అన్ యావరేజ్ స్పీడ్ ఆఫ్ 30, టైం వస్తుంది. టోటల్ టైం టేకెన్ ఈజ్ ఈక్వల్ టు యావరేజ్ స్పీడ్ 25 చెప్తున్నాడు కాబట్టి 25 టోటల్ డిస్టెన్స్ ట్రావెల్ ఈజ్ 120 ప్లస్ డి బై 25 ఇస్ ద యావరేజ్ స్పీడ్. సో ఈక్వేషన్ సాల్వ్ చేస్తే దెన్ యూ విల్ గెట్ ద వాల్యూ ఆఫ్ డి వచ్చేస్తుందండి. వాట్ ఈస్ ద డిస్టెన్స్ కవర్డ్ బై మధు బైక్, డి వాల్యూ కావాలి ఇప్పుడు మనకి. సో ఓకే, ఇక్కడ ఇది 120 బై 20 అంటే 6 అండి. 6 మైనస్ 120 బై 25 అంటే ఎంత చూడండి. 120 బై 25 అంటే 4 బై 5 అవర్స్. సో ఈ డి బై 30 అటువైపు తీసుకెళ్దాం అంటే డి బై 25 మైనస్ డి బై 30 అయిపోతుంది. సో ఎల్సిఎం తీస్తే ఇక్కడ దట్ ఈస్ 150 ఇస్ ద ఎల్సిఎం, 150 ఇస్ ద ఎల్సిఎం, 6d మైనస్ 5d డి. సో ఇక్కడ 6 మైనస్ 4 2 లోంచి 4 బై తీస్తే 1 బై 5 అంటే 6 బై 5. ఈ 5 దీంట్లో ఎన్నిసార్లు పోతుందంటే 30 టైమ్స్, 30 క్రాస్ మల్టిప్లికేషన్లో డి ఈజ్ ఈక్వల్ టు 180 కిలోమీటర్స్. దేర్ ఫోర్ ద డిస్టెన్స్ కవర్డ్ బై బైక్ ఈజ్ 180 కిలోమీటర్స్. సో ఇక్కడ ఆప్షన్ సబ్స్టిట్యూట్ చేస్తే సరిపోతుందండి మీరు. దేర్ ఫోర్ ఆప్షన్ చూసుకుంటే ఇక్కడ 180, ఇక్కడ 6 అవర్స్ వచ్చిందండి. 120 బై 20 6 అవర్స్, 180 బై 30 6 అవర్స్, 6 ప్లస్ 6 12 అవర్స్. సో ఇక్కడ 120 ప్లస్ 180 300 300 బై 25 అంటే 12 అవర్స్ సరిపోయిందండి. దేర్ ఫోర్ ఆప్షన్ వెరిఫికేషన్ సరిపోతుంది డైరెక్ట్గా. ఒకటే స్టేట్మెంట్, ఆప్షన్ వెరిఫికేషన్. నెక్స్ట్ సాల్వ్ చేయకుండా. నెక్స్ట్, a shopkeeper purchased an item for p rupees and sold that item to a customer at p plus 592 rupees. After two successive discounts of 20% and 10%, after marking up that item 80% above the cost price, then what is the profit percent earned by shopkeeper after that item selling to the customer? సో ఓకే, ఇక్కడ 80% అబోవ్ చేశాడట కాస్ట్ ప్రైస్ కంటే, అంటే మార్కెట్ ప్రైస్ ఇస్ 180% చేశాడు. కాస్ట్ ప్రైస్ 100%, 80% అబోవ్ మార్క్ చేశాడు. 180% ఇస్ ద మార్కెట్ ప్రైస్. డిస్కౌంట్స్ ఏమి ఇచ్చాడంటే 20% డిస్కౌంట్ ఇస్తే 80% 4/5, 10% డిస్కౌంట్ ఇస్తే 9/10. ఓకే, 0 గెట్ క్యాన్సిల్. 1836 అండి. 9 4s are 36, 36 18s. 18 18s మనకి 1836 కావాలి. 18 18s are 324, 324 648. 648 by 5 వచ్చిందండి. 648 by 5 అంటే 120 48 by 5 అంటే 129.6% వచ్చిందండి. సో 129.6% వచ్చిందంటే కాస్ట్ ప్రైస్ 100% తీసేస్తే దేర్ ఫోర్ ద ప్రాఫిట్ ఈస్ 29.6%. దాట్ ఈస్ ద ఫస్ట్ ఆప్షన్ ఇస్ ద ఆన్సర్. Answer is first option. Next one, ఈ క్వశ్చన్ లో there is a simple mistake అండి, silly mistake చెప్పాలంటే. యావరేజ్ ఏజ్ ఆఫ్ రాణి, రామ అండ్ రాధా బిఫోర్ 3 years was కాదు, ఇది ఆఫ్టర్ 3 years will be అని ఉండాలి. ఆఫ్టర్ 3 years will be, బిఫోర్ కాదు, ఆఫ్టర్ 3 years will be. Yes, ages of Rani, Rama and Radhika. Average of the ages of Rani, Rama and Radhika after 3 years will be 40. After 3 years 40 and put 37 and after 3 years their average will be 40. Present average is 37. Respective ratio of the present ages of Rani and Rama are in the ratio 2:3. నెక్స్ట్ ద రెస్పెక్టివ్ రేషియో ప్రజెంట్ ఏజ్ ఆఫ్ రాధిక అండ్ రామ. ఇక్కడ ఇప్పుడు రాధిక తీసుకుంటే రాధిక అండ్ రామ రివర్స్ లో మాట్లాడుతున్నాడు. రాధిక అండ్ రామ 4:5 అంటే రామ అండ్ రాధిక ఏమవుతుందంటే 5:4. దెర్ఫోర్ ద కాంపౌండ్ రేషియో ఇస్ 10:15:12. దిస్ ఇస్ ద రేషియో. టోటల్ పార్ట్స్ చూడండి, టోటల్ పార్ట్స్ 37 parts.
ఎస్ 37 పార్ట్స్. సో యావరేజ్ కూడా 37 అని చెప్తున్నాడండి. యావరేజ్ 3 మెంబర్స్, టోటల్ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే టోటల్ 3 years after their averages will be 40. Average age of Rani, Rama and Radhika 3 years after 3 years will be 40. After 3 years 40 అంటే ఇప్పుడు present 3 members 37 is the average. After 3 years 40 అంటే present average is 337's 111 అండి, 111. సో దర్ ఫర్ టోటల్ ఎంత అంటే 111 by 37 parts. 37 part అంటే ఈచ్ పార్ట్ ఈజ్ 3, ఈచ్ పార్ట్ 3 కాబట్టి రాధిక ఏజ్ అడుగుతున్నాడు. రాధిక ఏజ్ అంటే 36 అండి. దర్ ఫర్ ద రాధిక ప్రజెంట్ ఏజ్ ఇస్ 36. దర్ ఫర్ రాధికాస్ ప్రజెంట్ ఏజ్ ఇస్ 36. ద థర్డ్ ఆప్షన్ ఇస్ ద ఆన్సర్. ఆన్సర్ ఇస్ థర్డ్ ఆప్షన్. నెక్స్ట్ వన్ 179. If A takes a loan amount of 12,500 under simple interest having the rate of interest and the time are numerically equal, if he paid the interest rupees 3,125, then with the double the rate of interest for 2 years under compound interest, what is the interest paid on rupees 6,200? Compound interest అడుగుతున్నాడు. క్వశ్చన్ ఏమో సార్ సింపుల్ ఇంట్రెస్ట్ క్యాలిక్యులేట్ చేయాలి ముందు మనం. సింపుల్ ఇంట్రెస్ట్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత అంటే రేట్ పర్సెంట్ టైం పీరియడ్ ఈక్వల్ అండి. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ టైం పీరియడ్ ఈక్వల్ అంటే ఎస్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ క్యాలిక్యులేట్ చేయడం ఎలా అంటే ఆర్ స్క్వేర్ వస్తుంది. ఇప్పుడు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ టైం పీరియడ్ ఈక్వల్ కాబట్టి ఆర్ స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు 3125 by 12,500 into 100. దట్ గివ్స్ ద ఆర్ స్క్వేర్ అండి. జీరోస్ గెట్ క్యాన్సిల్. ఈ 125 దాంట్లో ఎన్నిసార్లు పోతుందంటే 25 టైమ్స్. దేర్ ఫర్ ఆర్ స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు 25. దేర్ ఫర్ ఆర్ ఇస్ ఈక్వల్ టు 5%. సో ఇప్పుడు క్వశ్చన్ ఏమంటున్నాడు చూడండి. దెన్ విత్ ద డబుల్ ద రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. డబుల్ ద రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అంటే 10% ఫర్ 2 years. 10% 2 years అంటే కాంపౌండ్ ఇంట్రెస్ట్ 21%. 21% దేని మీద కట్టాలి? 6,200. అంటే 6,200 మీద 21% క్యాల్కులేట్ చేయాలి. వాట్ ఈస్ ద కాంపౌండ్ ఇంట్రెస్ట్? 60 to 21 అండి. 60 to 20 1240. 62 therefore 1302 అండి. ఎస్ 1302. Therefore, the answer is 1302. Fifth option is the answer. Fifth option 1302. That is the interest of time. So 180. A can row a boat d kilometers upstream and the same distance downstream in 10 hours and 30 minutes. Also, he can row the boat 2d kilometers downstream in 7 hours. Then how long will it take to row the same distance 2d kilometers upstream? సో d కిలోమీటర్స్ అప్ స్ట్రీమ్ అంటున్నాడండి. d కిలోమీటర్స్ అప్ స్ట్రీమ్, d కిలోమీటర్స్ డౌన్ స్ట్రీమ్ ట్రావెల్ చేయడానికి 10 hours 30 minutes. నెక్స్ట్ సెకండ్ ఏం చెప్తున్నాడు అండి? ఆల్సో హీ కెన్ రో ద బోట్ 2d kilometers డౌన్ స్ట్రీమ్ ఇన్ 7 hours. 2d kilometers డౌన్ స్ట్రీమ్ 7 hours అయితే d kilometers డౌన్ స్ట్రీమ్ 3.5 hours. ఇక్కడ 10.5 hours లో d kilometers అప్, d kilometers డౌన్ ఉందండి. 2d kilometers డౌన్ స్ట్రీమ్ 7 hours అంటే d kilometers డౌన్ స్ట్రీమ్ 3.5 hours. ఈ 10.5 hours లో 3.5 hours తీసేస్తే ఆ d kilometers అప్ స్ట్రీమ్ కి 7 hours. కానీ ఇప్పుడు క్వశ్చన్ అడుగుతున్నాడు, హౌ లాంగ్ విల్ ఇట్ టేక్ టు రో ద సేమ్ డిస్టెన్స్ 2d kilometers అప్ స్ట్రీమ్? d kilometers అప్ స్ట్రీమ్ కి 7 hours అయితే 2d kilometers అప్ స్ట్రీమ్ ఎంతంటే 14 hours. దేర్ఫోర్ ద ఆన్సర్ ఇస్ 14 hours. ఫోర్త్ ఆప్షన్ ఇస్ ద ఆన్సర్. ఇంకా క్లియర్ గా మాట్లాడాలంటే d kilometers అప్ స్ట్రీమ్, d kilometers అప్ స్ట్రీమ్, d kilometers డౌన్ స్ట్రీమ్ టుగెదర్ 10.5 hours. టుగెదర్ 10.5 hours. ఇది వాడు చెప్పింది. అలాగే ఇప్పుడు 2d kilometers డౌన్ స్ట్రీమ్ చెప్తున్నాడు. 2d kilometers డౌన్ స్ట్రీమ్ ఇస్ ఈక్వల్ టు 7 hours అట. 2d kilometers డౌన్ స్ట్రీమ్ 7 hours అయితే d kilometers డౌన్ స్ట్రీమ్ ఎంత అవుతుందంటే 3.5 hours. సో ఈ 10.5 లోంచి ఈ 3.5 తీసేస్తే రిమైనింగ్ 7 hours దీనికి పట్టింది. అంటే d kilometers అప్ స్ట్రీమ్ కి, d kilometers అప్ స్ట్రీమ్ కి 7 hours అయితే 2d kilometers అప్ స్ట్రీమ్ ఎంత అవుతుందంటే 14 hours. Therefore the answer is fourth option. Next. So number series and 181 to 185 number series. Reasoning people will look after the number series. Next, 186 onwards. So 186 onwards analysis and analysis chala clear ga undi. Yes. Bar graph and table ichadandi. Bar graph and table. Study the data carefully and answer the following questions. The bar graph represents the total number of people who work in different companies. The bar graph represents the total number of people who work in different companies. Jio 1200, Airtel yes 1400, Vodafone Idea yes that is 900, Docomo that is 1100 and BSNL that is 650. టేబుల్ తీసుకుందామండి. టేబుల్ తీసుకుంటే మనం చాలా క్లియర్ గా రాయొచ్చు. జియో తర్వాత ఎయిర్టెల్,
Airtel, next Vodafone Idea, next Docoma, okay, next BSNL. సో ఓకే, ఇది మనం అబ్జర్వ్ చేస్తే కనుక దీంట్లో మేల్ ఫిమేల్ రేషియో, మేల్ అండ్ ఫిమేల్, ఎస్, టోటల్ కూడా రాసేయచ్చు మనం ఇక్కడ, టోటల్, ఎస్. This is the table. Yes. Yeah, total number of Geo, number of 1200 and 1200 5:7 అంటే 1200 5:7 male female 500 700. ఓకే, నెంబర్ ఆఫ్ ఎంప్లాయీస్ వర్కింగ్. ఓకేనండి. తర్వాత ఎయిర్టెల్ రేషియో 9:5 అండి, 1400. 1400 9:5 అంటే 900 500 అండి. వెరీ గుడ్. నెక్స్ట్ వన్ వడాఫోన్ ఐడియా, దట్ ఈస్ 900 5:4. 900 5:4 అంటే 500 400. Very good. Next one 6:5 1100, that is Docomo 1100 6:5 600 500. The last one is 650 BSNL 650 2:3 ratio, 13 parts kabatti 260 390. This is the table andi. Very good. ఇప్పుడు క్వశ్చన్ కి వెళ్ళిపోదాం అండి. ఫైండ్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద నెంబర్ ఆఫ్ ఫిమేల్ హూ వర్క్ ఇన్ డొకోమో ఫిమేల్ 500 and the number of male who work in BSNL. ఈ రెండింటికి డిఫరెన్స్ 500 260 డిఫరెన్స్ 240. ఫస్ట్ ఆప్షన్ ఇస్ ద ఆన్సర్. నెక్స్ట్ 187. నెంబర్ ఆఫ్ ఫిమేల్ హూ వర్క్ ఇన్ జియో, number of female who work in Jio 700 is what percent more or less than the number of male who work in Airtel. Airtel lo male kante Jio female 200 less, అంటే 2/9. 2/9 అంటే 2/9 into 100. So 19 అంటే 11/9, 22 2/9%. Therefore the answer is 22 2/9. Third option is the answer. 188. Find the respective ratio of the number of female who work in Vodafone Idea. Vodafone Idea female 400 to the number of male who work Docomo. Male 400 600 and 2:3 is the ratio. 400 600. See 400 ki 600 ki adugutunnadu ratio. Therefore 2:3 is the ratio. First option. Next 189. Find the total number of female who work in different companies. Total number of female adugutunnadu 1200 16 plus 5 21 24 90. Therefore first option is again answer. Out of the total number of people who work in Docomo, అంటే 1100 అండి. 1100 ratio of the adult to children is 2:3. Ratio of the adult to children is 2:3. 2:3 అంటే 440 and 660 అండి children. So out of the total number of children who work in Docomo, children 660 లో మాట్లాడుతున్నాడు ఇప్పుడు. Out of the total number of children who work in Docomo, the ratio of the male to female మాట్లాడుతున్నాడు అండి. Male to female is 5:6. 5:6 అంటే 300 and 360. ఇప్పుడు క్వశ్చన్ ఏమడుతున్నాడు, ఫైండ్ ద నెంబర్ ఆఫ్ అడల్ట్ మేల్ వర్కింగ్. చిల్డ్రన్ మేల్ ఎంతమంది ఉన్నారండి? చిల్డ్రన్ మేల్ 300. మొత్తం మేల్ ఎంతమంది ఉన్నారు? 600. 600 లోంచి టోటల్ మేల్ లోంచి చిల్డ్రన్ మేల్ 300 తీసేస్తే అడల్ట్ మేల్ ఎంతమంది ఉన్నట్టు? 300. దేర్ ఫోర్ ద ఆన్సర్ ఈజ్ థర్డ్ ఆప్షన్ ఇస్ ద ఆన్సర్. ఆన్సర్ ఈజ్ థర్డ్ ఆప్షన్. ఇక్కడికి టేబుల్ కంప్లీట్ అయిందండి. నెక్స్ట్ 191 ఆన్వర్డ్స్. 191 inequalities అండి. Inequalities. So in the following question, two equations numbered 1 and 2 are given. You have to solve both the equations and give the answer. So quantity 1 చూడండి. Quantity 1 168 అండి. 168 అంటే 12 14s. 12 14s కాబట్టి x is equal to 12, 14 are the roots. Next 210 అండి. 210 అంటే that is 210 14 15s అండి. 14 15s. 14 plus 15 29 సరిపోయింది. therefore y is equal to 14, 15. ఇది రెండు ఈక్వల్ గా ఉన్నాయండి. 14 x ఏమో తక్కువగా ఉంది. therefore x less than or equal to y. therefore the relation is x less than or equal to y. x less than or equal to y. Fourth option is the answer. Quantity 1 is less than or equal to quantity 2. Okay, next 192. So 192 అండి. x less than 0 అంటున్నాడు. అంటే x less than 0 అంటే నెగిటివ్ అండి. x is నెగిటివ్ అండ్ y గ్రేటర్ దెన్ 0 అంటున్నాడు. y గ్రేటర్ దెన్ 0 అంటే y is పాజిటివ్. అంటే x is నెగిటివ్ అండ్ y is పాజిటివ్ అని చెప్పాడండి.
ఫస్ట్ క్వాంటిటీ 1 చూడండి. క్వాంటిటీ 1 చూస్తే 15x³ y⁴. y పాజిటివ్ కాబట్టి y⁴ పాజిటివ్ అవుతుంది. x³ నెగిటివ్గా x నెగిటివ్ కాబట్టి x³ నెగిటివ్ అవుతుంది. అంటే ఈ వాల్యూ మొత్తం నెగిటివ్ అవుతుందండి. q1 ఈజ్ నెగిటివ్. q2 వాల్యూ చూద్దాం. q2 అంటే 25x² y³. 25x² y³. సో y పాజిటివ్ కాబట్టి y³ పాజిటివ్, x నెగిటివ్ అయినప్పటికీ కూడా x² పాజిటివ్ అయిపోతుందండి. x నెగిటివ్ అయినప్పటికీ కూడా x² పాజిటివ్, అంటే ఈ వాల్యూ మొత్తం పాజిటివ్ వస్తుందండి. సో అంటే q1 ఏమో నెగిటివ్ వచ్చింది, q2 ఏమో పాజిటివ్ వచ్చింది, దేర్ ఫర్ q1 లెస్ దాన్ q2. q1 లెస్ దాన్ q2 అంటే సెకండ్ ఆప్షన్ ఇస్ ద ఆన్సర్. నెక్స్ట్ 193. సో 193 16 6 ఆర్ 96 అండి. 96 అంటే 12 8s. సో దేర్ ఫర్ x ఇస్ ఈక్వల్ టు మైనస్ వస్తుందండి. 8/16 minus 0.5. 12/16 minus 0.75. These are the roots. And next 10 24 is 240 అండి. 240 అంటే 30 into 8 రాయొచ్చు. 30 3 8s are 24 కాబట్టి 38. 30 plus 8 38 సరిపోయింది. y is equal to 30/10. 30/10 అంటే మనకి 30/10. 30/10 అంటే 3 వస్తుందండి. -3 ఒకటి అండ్ 8/10 అంటే -0.8. These are the roots. Therefore ఈ రెండిట్ల కంటే ఈ రెండు చిన్నగా ఉన్నాయి. Therefore x greater than y. The relation is x greater than y. x greater than y అంటే q1 greater than q2. First option is the answer. Next 194. 194. 20 169 అండి. 20 into 169 అంటే 20 into 169 రాస్తే దిస్ ఇస్ 4 into 5. ఇది 13 into 13. 13 into 13. సో ఇక్కడ 4 13s 5 13s తీసుకుంటే 5 13s are 65, 4 13s are 52. సో దేర్ ఫార్ 65 plus 52 117 సరిపోయిందండి. దేర్ ఫార్ x is equal to ఏమవుతుందండి 65/20 అంటే దట్ ఈస్ 3.25 వన్ ఆఫ్ ద రూట్, అండ్ 52/20 అంటే 52/20 2.6 అండి. 2.6. అండ్ నెక్స్ట్ సెకండ్ ఈక్వేషన్ 8 into 169 అండి. 8 into 169 అంటే 2 into 4 into 13 into 13. 13 into 13. సో ఇక్కడ 13 2s are 26, 13 4s are 52. 26 52 78. Yes, 78 సరిపోయింది. Therefore y is equal to 26/8 to 52/8. 26/8 అంటే దట్ ఈస్ 3.25. 3.25 అండ్ 52/8 అంటే 48 అంటే 6 కాబట్టి 56 6.5 అండి. 6.5. Therefore ఒక రూట్ ఈక్వల్గా ఉంది, ఒక రూట్ చిన్నగా ఉంది. x less than y. x less than or equal to y. x less than or equal to y. q1 less than or equal to q2. q1 less than or equal to q2 అంటే that is option is fourth option అండి. Fourth option is the answer. 195. సో 195 చూస్తే 18 4s are 72. 18 4s are 72 అంటే that is 12 into 6 అండి. Therefore both the roots are negative అండి. 6/18 minus 0.333. 12/18 minus 0.666. These are the roots. Next 12 14s. 12 14s అంటే 168. 12 14s 168 అయితే 21 8s అండి. 21 8s are 168. 21 plus 8 29 సరిపోయింది. Therefore y is equal to 8/12. 8/12 అంటే -0.666 ఒక రూట్ అండి. 21/12. 21/12 అంటే -1.75. Therefore ఈ రూట్ ఈక్వల్గా ఉందండి. ఇది పెద్దది, ఇవి చిన్నవి కాబట్టి x greater than or equal to y. Therefore q1 greater than or equal to q2 is the answer. q1 greater than or equal to q2, third option is the answer. Next 196. So 196 onwards again individual questions అండి. A vessel contains a mixture of milk and water in the respective ratio of 6:5. 6:5 అంటే 6x and 5x. 22 liters of this mixture was taken out. 22 liters of this mixture was taken out. 22 liters అంటే ఇది 12 liters వస్తుందండి, ఇది 10 liters వస్తుంది, both 22. And 5 liters of each pure milk and each pure water was added. If the resultant quantity of water to that of the milk is 10 liters of water and 11 liters respectively. 11/10 అండి. సో ఇక్కడ ఏమంటున్నాడు, 5 liters of each pure milk and pure water was added. Resultant quantity of water and that of the milk in the mixture was 10 liters and 11. ఇది 10 liters, అది 11 liters. సో ఇది 6x minus 7 అండి. 6x minus 7 by 5x minus 5 is equal to 11/10.
Cross multiplication 60, 55, 5x, 5x is equal to 55, 70, 15x is equal to 3. X is equal to 3 అయితే total initial quantity 11x and 11x is equal to initial quantity 33 liters. Therefore, question అడుగుతున్నాడు what was the value of the mixture 33 liters initial quantity. That is the answer. First option is the answer 197. So 197 చూస్తే had Kiran sold an article at 40% discount on its market price, he would have made a profit of 40%. మార్కెట్ ప్రైస్ మీద 40% డిస్కౌంట్ ఇచ్చినప్పటికీ కూడా వాడికి 40% ప్రాఫిట్ వచ్చిందట. అది ఎలా రాయొచ్చండి మనం? మార్కెట్ ప్రైస్ మీద 40% డిస్కౌంట్ ఇచ్చాడు. 40% డిస్కౌంట్ ఇచ్చాడు అంటే 60% అమ్ముతాడు. మార్కెట్ ప్రైస్ మీద 60% అమ్మినప్పుడు వాడికి ప్రాఫిట్ 40% వచ్చింది. ప్రాఫిట్ అంటే కాస్ట్ ప్రైస్ మీద మాట్లాడతాం. 40% ప్రాఫిట్ అంటే 140% 7/5. ఎస్, మార్కెట్ ప్రైస్ మీద 40% డిస్కౌంట్ ఇచ్చిన తర్వాత కూడా మార్కెట్ ప్రైస్ మీద 40% డిస్కౌంట్ ఇచ్చిన తర్వాత కూడా వాడికి 40% ప్రాఫిట్ వచ్చింది. 40% ప్రాఫిట్ అంటే 140% అంటే 7/5. 5 గెట్ క్యాన్సల్ అంటే మార్కెట్ ప్రైస్ అండ్ కాస్ట్ ప్రైస్ ఆర్ ఇన్ ద రేషియో 7/3. మార్కెట్ ప్రైస్ కాస్ట్ ప్రైస్ రేషియోలా ఉన్నాయి. అంటే ఇది 7 parts, ఇది 3 parts అండి. 7 parts is the market price, cost price is the 3 parts. ఇప్పుడే అంటున్నాడు చూడండి. Had he sold the same article at 30% discount on the same market price X rupees, he would have made a profit of 76. So 30% ప్రాఫిట్ డిస్కౌంట్ ఇచ్చినప్పుడు కూడా మార్కెట్ ప్రైస్ ఎంత ఉంది? 7 parts. 7 parts మీద 30% డిస్కౌంట్ ఇస్తే 7/10. 30% డిస్కౌంట్ ఇచ్చాడు. మార్కెట్ ప్రైస్ 7 parts, 7 parts మీద 30% డిస్కౌంట్ ఇచ్చిన తర్వాత కూడా వాడి ప్రాఫిట్ ఎంత వచ్చిందంటే 76 రూపీస్ ప్రాఫిట్ వచ్చింది. అంటే కాస్ట్ ప్రైస్ ఎంత అండి? 3 parts కాస్ట్ ప్రైస్, ప్రాఫిట్ 76. ఇది వాడు మాట్లాడుతున్నాడు. మార్కెట్ ప్రైస్ మీద 30% డిస్కౌంట్ ఇచ్చినప్పుడు 76 రూపీస్ ప్రాఫిట్ వచ్చింది. కాస్ట్ ప్రైస్ ప్లస్ ప్రాఫిట్ దట్ గివ్స్ ద సెల్లింగ్ ప్రైస్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ అబ్సల్యూట్లీ కరెక్ట్ అని అడుగుతున్నాడండి. దేర్ ఫార్ మార్కెట్ ప్రైస్ గురించి మాట్లాడాలి. ఇప్పుడు మార్కెట్ ప్రైస్ గురించి మాట్లాడదాం. 7p ఎంతో చెప్పాలి. ఎస్, ఈ 10 అటెప్కి వెళ్తే ఏమవుతుంది చూడండి. 7 7s ఆర్ 49p. ఈ 10 అటెప్కి వెళ్తే 30p. 49p 30p అంటే డిఫరెన్స్ 19p. 19p ఈజ్ ఈక్వల్ టు 760. 19p ఈజ్ ఈక్వల్ టు 760 అయితే p ఈజ్ ఈక్వల్ టు 40. p ఈజ్ ఈక్వల్ టు 40 అయితే so 740s are 280. Therefore, the market price X is equal to 280. Adhe cost price 340 is 120. Cost price adigada, market price adigada. Market price, therefore X gurinchi maatladamantnadu. Which of the following is true ani? Therefore 280 rupees is the value of X. X value is 280. That is third option is the answer. 198. 198. In 2018, an organization had 3,500 employees, which increases by 30% in the year 2019. In the year 2019, the number of female employees was 500 less than that of the male employees. If the number of female employees decreased by 40% from 2018 to 19, then what was the number of male employees in 2018? Yes, sir. 2018 లో 3,500 employees ఉన్నారండి. 3,500 employees, which increases by 30%. 30% అంటే 353s are 1,050. Therefore, it becomes 2019 కి వచ్చేటప్పటికి 4550. సో ఇది 100% ఇనీషియల్ అండి. 2018 లో 30% పెరిగింది. 2019 కి ఎంత అయింది? వెరీ గుడ్. ఇప్పుడు ఇన్ 2019 ద నెంబర్ ఆఫ్ ఫిమేల్ ఎంప్లాయీస్ ఇస్ 500 లెస్ దాన్ దట్ ఆఫ్ ద మేల్. ఇప్పుడు మేల్ కంటే ఫిమేల్ 500 తక్కువట. దీంట్లో నుంచి 500 తీస్తే 4050. 4050 2 parts చేస్తే 2025. దీనికి 500 ఎక్కువ కాబట్టి 2525 అండి. ఎస్, ఈ రెండు యాడ్ చేయండి. 25 20 45 25 25 50 సరిపోయిందండి. అండ్ ఇప్పుడేమంటున్నాడు, ఇఫ్ ద నెంబర్ ఆఫ్ ఫిమేల్ ఎంప్లాయీస్ డిక్రీజెస్ బై 40% ఫ్రమ్ 2018 to 19. ఫిమేల్ ఎంప్లాయీ టోటల్ 18 నుంచి 19కి వచ్చేటప్పటికి 18 to 19 ఫిమేల్ ఎంప్లాయీస్ 40% తగ్గారు. అంటే 18తో కంపేర్ చేస్తే ఇది 60%, అంతే కదండి. 60% ఆఫ్ ద ఫిమేల్ ఎంప్లాయీస్ ఇన్ 2018 అక్కడి నుంచి ఇక్కడికి 40% తగ్గారు కాబట్టి. ఆర్ యూ క్లియర్ దట్? దేర్ ఫార్ అంటే మనకి ఇక్కడ 60% ఆఫ్ ద ఫిమేల్ ఎంప్లాయీస్ ఇన్ 2018 ఈజ్ ఈక్వల్ టు ఎంతండి? 2025 అయితే మనల్ని అడుగుతున్నాడు వాట్ వాజ్ ద నెంబర్ ఆఫ్ మేల్ ఎంప్లాయీస్ ఇన్ దట్ ఇయర్. మేల్ ఎంప్లాయీస్ అడుగుతున్నాడు అంటే 100% ఫిమేల్ ఎంప్లాయీస్ కడితే మేల్ ఎంప్లాయీస్ చెప్పేచ్చండి. సి ఇది 2019 లో ఫిమేల్ ఎంప్లాయీస్, బట్ 2025 2019 లో ఫిమేల్ ఎంప్లాయీస్ దట్ ఈస్ 40% లెస్ దాన్ దట్ ఆఫ్ ద 2018 ఫిమేల్ ఎంప్లాయీస్. అక్కడి నుంచి 40% లెస్ అంటున్నాడు కాబట్టి 60% ఆఫ్ ద ఫిమేల్ ఎంప్లాయీస్ ఇన్ 2018 2025 100% ఎంత? ఇది 3 parts, ఇది 5 parts అండి. 3 క్యాన్సిలేషన్ 6 times 225 కాబట్టి 75 675
ఫైవ్స్ అండి. అండ్ 3,375. ఎస్, 3,375 ఫిమేల్ ఎంప్లాయీస్ వచ్చారండి. ఇప్పుడు టోటల్ ఎంప్లాయీస్ 2018లో 3,500, 3,375 ఫిమేల్ ఎంప్లాయీస్ వచ్చారంటే మేల్ ఎంప్లాయీస్ జస్ట్ 125 మెంబర్స్. దేర్ ఫర్ ద మేల్ ఎంప్లాయీస్, వాట్ వాస్ ద మేల్ ఎంప్లాయీస్ ఇన్ ద year 2018? Therefore 125. Fourth option is the answer. Fourth option is the answer, 125. So 199. 199, the length of the rectangle whose area is 392 square meters is twice its breadth. లెంత్ బ్రెడ్త్కి ట్వైస్ అని చెప్తున్నాడు. బ్రెడ్త్ ఎక్స్ అనుకుంటే లెంత్ 2x అండి. ఓకే, 2x ఇంటూ ఎక్స్. బ్రెడ్త్ ఎక్స్ అనుకుంటే లెంత్ 2x, ఏరియా 392. Therefore x into x, x square is equal to 2, cancellation 196. Therefore x is equal to 14. X is equal to 14 అయితే breadth is equal to, this is the breadth and breadth is equal to 14, length is equal to 2x, 2x is equal to 28. Yes, ఇప్పుడు ఏమంటున్నాడు చూడండి. What is the perimeter of a square whose side is 6 meters more than the breadth of the rectangle? Breadth of the rectangle ki 4 more, 6 more అంటే 20. 20 is the side of the square. Side of the square is 20 అండి. Therefore perimeter of the square అంటే 4a. 4a is equal to 80. 80 meters is the answer. Fourth option. Fourth option is the answer. Last question, 200. So PQR started a business with investments in the ratio. PQR started a business 1:2:3 అండి. 8 months after they started the business, Q doubles his investment. PQR 1:2:3. After 8 months from the start of the business, Q doubles his investment. Q double చేశాడటండి, అంటే 4 చేశాడు, that is for 4 months. అండ్ R withdraws half of his investment. అంటే 8 months తర్వాత వీడు half of the investment withdraw చేశాడు, అంటే 1.5 into 4. బట్ P remains for the 12 months. ఇప్పుడు రేషియో చూస్తే 12, 16 plus 16, 32, 24 plus 6, 30. This is the ratio of their profits. 2 cancellation, 6:2, 16:15. అంటే టోటల్ 37 పార్ట్స్ అండి. 15 plus 16, 31 plus 6, 37 parts. ఇప్పుడు క్వశ్చన్ ఎవరు అడుగుతున్నాడు, ఇఫ్ ద యాన్యువల్ ప్రాఫిట్ రిసీవ్డ్ వాజ్ 74,074, వాట్ వాజ్ ఆర్ షేర్? ఆర్ షేర్ కావాలంటే 15 parts by 37 parts ఇంటూ 74,074 అట. ఇస్ దీంట్లో క్యాన్సిలేషన్ 2 times 0 is 0, 2. Therefore 15 202s అయితే 30,030 అవుతుందండి. Therefore the R share of profit is 30,030. Therefore third option is the answer. Third option is the answer. ఇక్కడికి పేపర్ నెంబర్ 3 క్లర్క్ మెయిన్స్ పేపర్ ఎక్స్ప్లెనేషన్ కంప్లీట్ అయిందండి. థ్యాంక్ యూ వెరీ మచ్.